హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ రెసిపీని చూపించబోతున్నాను. అదేనండి ఆల్ టైమ్ ఫేవరెట్ టేస్టీ మటన్ కీమా పులావ్. కుక్కర్లో సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. మటన్ కీమా పులావ్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ 1 కప్పు బాస్మతి రైస్ని 1 గంట ముందు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక హోల్ బిర్యానీ స్పైసెస్ వేసి లైట్గా ఫ్రై చేశాక అందులో ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు, 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో పుదీనా, కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల బిర్యానీ టేస్ట్ బాగుంటుంది, ఇంకా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇవి బాగా ఫ్రై అయ్యాక అందులో ఒక పెద్ద టమాటో ముక్కల్ని వేసి టమాటో ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేశాక అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కిలో కీమాను వేసుకోవాలి. నేను 1 కప్పు రైస్కి 1/2 కిలో కీమాను తీసుకుంటున్నాను. ఈ కీమాకి మసాలాలన్నీ బాగా పట్టేలా కలుపుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు బాగా కుక్ చేశాక అందులో 3 టేబుల్ స్పూన్ పెరుగును వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో 1/2 కప్పు వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. త్రీ టు 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని కుక్కర్లోని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి స్టవ్ ఆన్ చేసి కీమాలోని వాటర్ ఎగిరిపోయేంత వరకు హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. కీమాలోని నీరు ఎగిరిపోయాక అందులో 1 గంట పాటు నానబెట్టిన బియ్యాన్ని వేసి తేమంతా పోయే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. చివరిగా ఇందులో కొత్తిమీర, పుదీనా వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కదపకుండా ఒక 15 నిమిషాలు అలా వదిలేయండి. తర్వాత మూత తీసి చూస్తే టేస్టీ కీమా పులావ్ రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా సింపుల్గా కుక్కర్లో మటన్ కీమా పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.